బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు రాజకీయ కారణాల వల్లే చోటు చేసుకున్నాయని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ తెలిపారు. షేక్ హసీనా భారత్లో కూర్చొని రాజకీయ ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హసీనా వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరిగిన దాడులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ స్పందించారు. రాజకీయ కారణాల వల్లే మైనారిటీలపై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. అందులో మతపరమైన కోణం ఏమీ లేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్లో ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్కు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉండటంతో కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు మహ్మద్ యూనస్ వెల్లడించారు. ఈ అంశంలో అనేక కోణాలు ఉన్నాయని అన్నారు. షేక్ హసీనాతో అంటకాగిన వారితో పాటు ఆమె పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైన దాడులు జరిగాయని తెలిపారు. అయితే మైనారిటీలపై దాడులను తాను సమర్థించడం లేదని మహ్మద్ యూనస్ తెలిపారు. ఢిల్లీతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన, షేక్ హసీనా లేకుంటే బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్లా మారుతుందనే ఆలోచన విధానాన్ని భారత్ విడనాడాలని కోరారు. మైనారిటీలను బంగ్లా పౌరులుగానే చూస్తామని మహ్మద్ యూనస్ స్పష్టం చేశారు. భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పైన మహ్మద్ యూనస్ పలు వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా భారత్లో కూర్చుని రాజకీయ ప్రకటనలు చేయకుండా మౌనంగా కూర్చోవాలని హెచ్చరించారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరే వరకు ఆమె భారత్లో మౌనంగా ఉండాలన్నారు. హసీనా వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. హసీనా మౌనం వహించకుండా సూచనలు చేస్తే ఎవరూ ఇష్టపడరన్నారు. దేశంలో జరిగిన దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలంటే భారత్ నుంచి షేక్ హసీనాను వెనక్కి తీసుకురావాల్సిందేనని మహ్మద్ యూనస్ అభిప్రాయపడ్డారు. లేకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరని అన్నారు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందేనని పేర్కొన్నారు.